ఏపీలో ప్రజల సమగ్ర సర్వేకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పల్స్ సర్వేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే పల్స్ సర్వే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి నివాసానికి చేరుకోవడం జరిగింది. అలాగే ఐటీ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఉన్నారు. ఆయన అడిగి మరేనో సార్ చెప్పండి, పల్స్ సర్వే అనే దాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఈ ప్రధానమైన ఉద్దేశం ఏంటి? ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న జనాభా అందరినీ మనం యాక్యురేట్గా గణించి కుటుంబాల వారీగా ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవలు, ఇంకా అందవలసిన సేవలు, అలాగే ప్రభుత్వం అంటే మనం ఏదైతే ఈ ఆధార్ నంబర్ ఉంటుందో ఆధార్ నంబర్ని మనం ఎనేబుల్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా బయోమెట్రీ ద్వారా వివిధ బయోమెట్రీ అంశాలను మనం తీసుకోవడం జరిగింది. అంటే ఒకటి మనం ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నాం, అలాగే రెండవదిగా ఈ ఐరిస్ని కూడా మనం క్యాప్చర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు గుంటూరు జిల్లాలో దాదాపు 50 లక్షల మంది జనాభా ఉన్నారు. దాదాపు 12,75,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 12,75,000 కుటుంబాల యొక్క డేటాని మనం దాదాపు ఇందాక మనం చెప్పినట్టుగా 80 ఫీల్డ్స్తో మనం డెవలప్ చేసిన ఈ డేటా అంతా కూడా ఆ కుటుంబం గురించిన పూర్తి స్థితిగతులు మనం క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంది. దాని ద్వారా మరి మనం జనగణనతో పాటుగా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇవ్వవలసిన అందుతున్న లబ్ధి, అలాగే ఇంకా చేయవలసిన లబ్ధిని కూడా మనం బేరీజ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ప్రారంభం అని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఐటీ సలహాదారు సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి. ప్రధానంగా చూసుకుంటుంటే పల్స్ సర్వే మీద కొన్ని అపోహలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మొత్తంగా అపోహలు తొలగించడానికి మీ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? దీంట్లో ఎటువంటి అపోహలు ఉండాల్సిన అవసరము లేదండి. పల్స్ సర్వే వల్ల ఈ ప్రజా సాధికార సర్వేపై ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడదా అక్కడదా? అదే హైదరాబాద్ ఉంటుంది. బీ కేర్ఫుల్, ఏదంటే వేసేసి ఎట్లా. అందుకే చెప్తున్నా, మీరు తప్పులు రాస్తే మళ్ళా నా దగ్గర నుంచే ప్రారంభిస్తున్నారు. అందుకే ఆటోమేటిక్ చేసుకోవాలి ఇక్కడ. బట్ హౌ కెన్ ఐ గివ్ దట్ ఓటర్ ఐడి నెంబర్ హియర్? దానికి ఇవ్వకపోతే యూ హ్యావ్ టు ఎన్యూమరేట్, కలెక్ట్ చేసుకోవాలి ఇప్పటి నుంచి. అలాంటే ఎవరైతే ఇక్కడ సిటిజన్స్ ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళు ఓటర్స్ అయిపోతారు. ఆధార్ నెంబర్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయండి. కొంచెం అదే చేంజ్ ఆఫ్ అడ్రస్ చేసేనా? అదే దట్ ఉన్నారు కదా మీరు, అంతా పెట్టేప్పుడు ఎన్ని పెట్టారు, ప్రికాషన్ తీసుకున్నారు కదా, తీసుకున్నప్పుడు ఎన్ని రావాలి కదా. ఇప్పుడు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అవైలబుల్ లేదండి. ఫ్యామిలీ మెంబర్స్ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అవైలబుల్ డేటా తీసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక్కడే ఉన్నాను, మా సన్ కూడా ఉన్నాడు, అతను కూడా తీసుకోండి. మీకు 2 ఉన్నాయి. మిగిలినట్టు కావాలంటే మళ్ళీ వచ్చినప్పుడు నేను పంపిస్తాను. ఇట్లా తీసుకోండి. ఆధార్ నెంబర్ 300 మళ్ళీ 320 320 688 099. చూసుకున్నారు? ఇది కరెక్ట్ గా నెంబర్ వచ్చింది, కరెక్ట్ గా ఒకసారి వెరిఫై చేసుకుంటారా? సీఎం రెసిడెన్స్ ని పెట్టండి. గుంటూరు జిల్లా మండలం తాడేపల్లి విలేజ్ వచ్చేసి ఉండవల్లి అయితే అర్థంలో ఉంది కాబట్టి దీంట్లో డిస్ప్లే తాడేపల్లి అవుతుంది. ఓకే, ఇవన్నీ ఆటోమేటిక్ వస్తాయి.
సార్ 2011లో మీరు ఇదేంట్లో ఉన్నారు లేదండి. సో అటువంటిప్పుడు మీకు సెక్ అప్లికబుల్ కాదు సార్. ఇది మీది ఇండివిజువల్ హౌస్ సార్, మల్టీ పర్సన్ హౌస్ అంటే ఒకే ఫ్యామిలీ. అపార్ట్మెంట్స్ లో యూ కెన్ గో ఫర్ బిఫోర్ వన్ అపార్ట్మెంట్. యా టెంపరరీ స్మార్ట్ హౌస్ నంబర్ క్రియేట్ అవుతుంది. దానికి గృహ గుర్తింపు అని పెడుతున్నాం సార్. హౌస్ స్మార్ట్ నంబర్ జనరేట్ అయింది. నంబర్ జనరేట్ ఇది సార్ ఒక స్టిక్కర్ లో వేసి స్టిక్కర్ లో ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది కదా. నువ్వు రాసి ఇప్పుడు అంటిద్దాం. AWKP కలెక్టర్ 2963 పక్కన రాసుకోండి. AWKP కొత్త నంబర్ ఇస్తున్నాం సార్. యా టెంపరీ నంబర్. తర్వాత అనలైజ్ చేసి ఇది టెంపరీ నెంబర్. ఈ నెంబర్ ఇచ్చారు మా ఇంటికి, నేనుండే ఇంటికి. AWKP 2963 ఇది నెంబర్. ఇది స్మార్ట్ హౌస్ నెంబర్. ఇప్పుడు అవన్నీ కూడా ఇది మళ్ళా ఒకసారి ప్రొవిజనల్ ఇది ఫైనలైజ్ చేసినాక ఈ నెంబర్ వచ్చేస్తుంది. రాష్ట్రంలో ఉండే అన్నింటికి ఇది వచ్చేస్తుంది. అంటిస్తారు. ఓకే, ఇప్పుడు స్టిక్కర్ అంటించారు, ఇది ఉంటుంది. అంటిస్తారు అనుకోండి, వేరొకటి చేయండి. సార్ ఇప్పుడు మీ ఇంటికి సంబంధించిన డాటా వస్తుంది. హౌస్ హోల్డ్ డీటెయిల్స్ క్యాస్ట్ కూడా డీటెయిల్ ఉంది సార్. రాశారా? హిందూ డ్రాప్ డౌన్ లో వస్తాయి సార్. డ్రాప్ ఓసీ అందులో ఉన్నాయి కదా, కూడా పెట్టారు కదా. ఓసీలో కూడా సబ్ ఇచ్చాం సార్. సబ్ ఇచ్చారు కదా, దాన్నే టిక్ పెట్టండి. మళ్ళీ మీరు రాయడం ఎందుకు? డ్రాప్ డౌన్ డ్రావన్ అంటే 30 పోయినాయి సార్. ఫస్ట్ లెటర్ కొడితే బ్రాహ్మణ్ అయితే బి కొడితే ఓకే, అది కొట్టండి. మీరు ఎట్లా ప్రాక్టీస్ చేసారు కొట్టండి. అంటే మనం రెంటే కదా, ప్రస్తుతానికి రెంటే. రెంట్ అంటే ఇన్ ది సెన్స్ టెంపరీ. యూ కెన్ పుట్ ఇట్ సీఎంస్ రెసిడెన్స్ పెట్టేయండి. టెంపరీ పర్మనెంట్ వద్దు, సీఎంస్ రెసిడెన్స్ పెట్టండి. అవసరం ఇది అప్లికబుల్ కాదు. సీఎం రెసిడెన్స్ కాబట్టి అప్లికబుల్ కాదు. అంటే గవర్నమెంట్ బిల్డింగ్ కేటగిరీ ఇచ్చాం సార్. అదే గవర్నమెంట్ బిల్డింగ్ అని ఇస్తాం. యాక్చువల్లీ గవర్నమెంట్ బిల్డింగ్ చేయండి. గవర్నమెంట్ బిల్డింగ్ అయితే గవర్నమెంట్ బిల్డింగ్ కూడా కాదు, ఇంకా తీసుకోవాలా. అంటే ప్రభుత్వ క్వార్టర్స్ అని. ప్రభుత్వ క్వార్టర్ అంతవరకు ఓకే. క్వార్టర్స్ అని ఇచ్చాం. మళ్ళా ఉంటారు, ఎవరో కబ్జా చేశారంటారు గవర్నమెంట్. మోర్ దెన్ 5,000 SFT. మోర్ దెన్ 5,000. అరౌండ్ 5,000 SFT. rooms how many rooms? మోర్ దెన్ 3. మోర్ దెన్ 3 అయితే ఒకటే కాలము. ఓకే, మోర్ దెన్ 3. Next ISL available ISL టాయిలెట్స్ కూడా క్యాన్వాస్. nature of the house RCC. అంటే మనకి హౌసింగ్ పనికి వస్తుంది సార్. అదే అందుకనే drinking water availability డ్రింకింగ్ వాటర్ ఉంది. ట్యాప్ పైది కుళాయి. అని చెప్పి అది చేసుకో. electronic devices TV ఉంది, refrigerator ఉంది, washing machine ఉంది, computer laptop ఉంది, internet ఉంది, radio ఉంది, ఆటోమేటిక్ వస్తుంది. SM ఉంది. ఓకే, అది నాకంటే మీరు టెక్నాలజీ బాగుంది మీకు. mixer grinder అన్నీ ఉన్నాయి. air condition ఎయిర్ కండిషన్ ఉంది. next health surrounding sanitation లొకాలిటీ ఎట్లా ఉంది అనేది మీద ఏమని ఇచ్చారు, పెట్టారు? లొకాలిటీ మోస్తరు బయట గుడ్.
పరిసర వాతావరణం సార్ పరిశుభ్రంగా ఉంది. స్వచ్ఛ భారత్ ఎల్పీ గ్యాస్ కిరోసిన్ ఎల్పీ అది ఇక్కడ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ నెంబర్ ఏంటో కనుక్కున్నారా? ఆటోమేటిక్ గా అది తీసుకుంటుంది సార్. ఆధార్ ఉందా? తీసుకున్నారా? ఓకే. ఒకవేళ అది కూడా కరెక్ట్ చేసుకోండి మళ్ళా. ఒకసారి ఎల్పిజి గ్యాస్ అవన్నీ వెరిఫై చేసుకోండి, ఆ నెంబర్ కరెక్ట్ గా ఉందా లేదా అని. అన్లెస్ వాళ్ళు డబ్బులు డ్రా చేస్తే తప్ప, లేకపోతే ఒకసారి మారుతా ఉంటాయి. ఆ నెంబర్ కరెక్ట్ తీసుకోండి. ర్యాలీ కావాలి. అట్ట కాదండి, ఇన్కంప్లీట్ కాదని అడిగేది. ఆ నెంబర్ కరెక్ట్ గా ఉంది లేదా. ఒకవేళ రాంగ్ నెంబర్ వేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం వస్తుంది. ఆధార్ నెంబర్ కి సింక్రనైజ్ కావాలి గ్యాస్ నెంబర్. లేదు. పర్మనెంట్ రెసిడెంట్ నో అని పెట్టేసేయండి. ప్రాపర్టీ స్థిరాస్తులు వివరాలు. నివాస గృహము, వాణిజ్య కట్టడము, ఫ్యాక్టరీ కట్టడం, ఇతర కట్టడాలు, ఖాళీ స్థలము, అదర్స్. ఆ డీటెయిల్స్ అని మా వాళ్ళు ఇస్తారు, తీసుకొని ఫిలప్ చేయండి. మూబుల్ దీని ఆప్షన్ వచ్చి స్కూటర్, ఆటో, కార్, బస్, జీప్, ట్రక్, వ్యాన్, గ్యాస్ మూవర్. వెహికల్ వచ్చి కార్ వచ్చి AP9G ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కార్ ఉందంటే ఆ డేటాబేస్ తీసుకుంటుందా? తీసుకుందా ఇప్పుడు? ఓకే, తీసుకుంటే మళ్ళీ నాకు కరెక్ట్గా చెప్పండి. మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారు చూడండి. టెక్నాలజీ పూర్తి అయిపోయినాయి. ఓకే, ఇంకా మెంబర్ డీటెయిల్స్ 2 పేర్లు వచ్చినాయి సార్. నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వర్. ఇంకా 3 ఉన్నారు. ఆ పేర్లు కూడా తీసుకోండి. ఆల్ 5 దిస్ హౌస్ ఓన్లీ. ఓకే ఓకే. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి. సార్ ఒకవేళ కుటుంబం అంతా ఒక కులం ఒక మతమే, మీరు ఒక్కరే వేరే ఎవరైతే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్ కాస్ట్ కానీ ఇంటర్ అప్లికబుల్ కాదు. ఓకే. ఓటర్ ఐడి సార్, ఓటర్ ఐడి ఇది ఇక్కడికి రావాలి. ఇది అక్కడ ఉండే ఓటర్ ఐడి. FIY 2036739 6739. కిసాన్ కార్డు, కుటుంబ పెద్దతో కలిసి సెల్ Head of the household and రిలేషన్షిప్ will build the family tree according to అదే చేయాలి కదా. మ్యారేజ్ జెండర్ ప్రకారం మ్యారేజ్ స్టేటస్, మ్యారీడ్. పెళ్లి సమయానికి మీ వయసు 31 సంవత్సరాల 30. నాకు అప్పుడు 30 సంవత్సరాలు. చైల్డ్ మ్యారేజెస్ వగైరా మనం from Yeah. commission point of view అడిగాం సార్. కిసాన్ కార్డు ఉందా? కిసాన్ కార్డు లేదు, నాట్ అప్లికబుల్. లేదు. Education qualifications. జనరల్ డీటెయిల్స్ గ్రీన్ గ్రీన్ కలర్ గ్రీన్ అయిపోయింది. ఓకే. Education next. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. MA PG అంటే ఆల్రెడీ అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎకనామిక్స్ ఎస్ యూనివర్సిటీ
గవర్నమెంట్, ఎస్ యూనివర్సిటీ, గవర్నమెంట్. స్కూల్ సార్ అవును. స్కూల్ కాలేజ్ ఇది కూడా గ్రీన్ వెళ్ళిపోయింది సార్, సేవ్ అయిపోయింది. ఓకే డీటెయిల్స్, జనరల్ డీటెయిల్స్ సేవ్ అయింది సార్. ఓకే. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆక్యుపేషన్ డీటెయిల్స్ సార్. గవర్నమెంట్ కులవృత్తి ఏమైనా పాలిటిక్స్ పైన పైన నన్ కాదు, ప్రొఫెషనల్ పాలిటిక్స్, నాట్ కులవృత్తి. ఎంప్లాయ్మెంట్ ఫుల్లీ ఎంప్లాయిడ్, ఎంప్లాయిడ్ హెవీలీ ఎంప్లాయ్ కాదు, గవర్నమెంట్ ప్రైవేట్ గవర్నమెంట్ మీరు గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తే మీకు చంద్రన బీమా రాదు. రాదు. ఓకే, అంతే కదా. లేవంటే ఇస్తావా? అయితేనే చంద్రన బీమా. అదే మళ్ళీ లేవంటే ఇస్తావా అంటున్నా. లేవంటే ఇస్తే నీ ఉద్యోగం పోతుంది. కాదు, అదే, దట్స్ గుడ్. గవర్నమెంట్ సర్వీస్ సార్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కనీసం రాష్ట్రపతి ఉద్యోగం రైట్. గ్రూప్ సెకండరీ ఆక్యుపేషన్ ఏదైనా ఉందా? రెండో లేదు. వ్యక్తిగత ఆదాయం వార్షిక వ్యక్తిగత వార్షిక 36 లక్షలు 36 లాక్స్. 5,000 5 zeros 00 రైట్. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. డెఫినెట్ గా కడుతున్నాం. ఎస్. బీమా జనరల్ ఇన్సూరెన్స్ సాధారణ బీమా లైఫ్ ఇన్సూరెన్స్ ఉందనుకుంటా. ముందు ఒకసారి కనుక్కొని రాస్తాను పెట్టు. we don't ask numbers, only yes or no. హెల్త్ Health insurance, the health insurance. నో, No. ఐ డోంట్ థింక్ సో. ప్రస్తుతం లేక గతంలో ఎప్పుడైనా ప్రజాప్రతినిధిగా పనిచేశారా? ఇప్పుడు కూడా yes ప్రజాప్రతినిధిగా పనిచేస్తారు. ఎస్. బీసీ వాళ్ళది సార్ ఇది. ప్రాతినిధ్యం పదవి పదవి అన్ని పదవులు మీరు ప్రాతినిధ్యం ఎమ్మెల్యే ఎంపీ పదవి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అండ్ సీఎం. చీఫ్ మినిస్టర్ కూడా ఉంది సార్ దీంట్లో. అదే 3 ఉందా? అంటే చీఫ్ మినిస్టర్ ఇస్తే మిగతా రెజ్యూమ్ సార్ అదే సీఎం పెట్టేటప్పుడు. సీఎం పెట్టేస్తారు. ఈ కరం కూడా ఎంప్లాయ్మెంట్ అండ్ ఆక్యుపేషన్ డీటెయిల్స్ కూడా అయింది సార్. నెక్స్ట్ హౌస్ హోల్డ్ లోన్ డీటెయిల్స్. లోన్ డీటెయిల్స్ ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ మ్యాప్ స్కీమ్ డీటెయిల్స్ సార్. సార్ మీరు కొన్న ఒక భూమి అది ఆటోమేటిక్ గా మీ ఆధార్ ఆటోమేటిక్ గా వెబ్లాండ్ నుంచి వచ్చింది సార్. వెబ్లాండ్ నుంచి ఇది వచ్చేస్తుంది. డీటెయిల్స్ చూడాలంటే మీరు దాని మీద ఏమేంటి అనేది ఇక్కడ దాన్ని వెరిఫై చేసుకుని ఏమైనా తేడాలు ఉంటే యూ కెన్ టెల్ ద ఎన్యూమరేటర్. ఇక్కడ నుంచే దాన్ని నౌ ఓకే. పర్చేజెస్ కొన్నటి మన పేరుతో ఉండటమే వస్తాయి. ఎబ్లాండ్ లోనే వచ్చేస్తాయి సార్. సో దాంట్లో నేను మనకి వీడియో కాన్ఫరెన్స్ కూడా నేను చెప్తాను ఏదైనా తేడాలు ఉంటే యా కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ అది కాదు అనుకుంటే మీరు డిలీట్ చేసుకోండి సార్. మీకు చిత్తూరు జిల్లాలో ల్యాండ్ వచ్చింది. ఎక్కడ ఉంది? ల్యాండ్ వచ్చింది సార్ ఒకటి. అదే 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 వెబ్ ల్యాండ్ నుంచి ఫెచ్ చేశారు సార్. అది చేయాలి. సార్ ఆధార్ నంబర్తో లింక్ అయి ఉన్నాయి సో అది ఫెచ్ చేశారు. చూడండి స్టేట్మెంట్ బిట్ ఆఫ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు స్వయంగా ఇచ్చినట్టు ఒక ఐడెంటిఫికేషన్ తీసుకోవాలి. వదిలే తర్వాత లేట్ అయిపోయింది. పెట్టుకోండి. మీరు మీరు సూపర్విజన్ అవన్నీ కరెక్ట్ గా పెట్టుకోండి. దాంట్లో సత్యనారాయణ గారు సూపర్విజన్ అవన్నీ కరెక్ట్ గా చేసి ఎవ్రీడే టెక్నికల్ నెక్స్ట్ డే సార్. అదే కాదు టెక్నాలజీ కూడా పెట్టండి కరెక్ట్ గా. ఐరిష్ పెట్టండి. ఐరిష్ వాడండి. సరే అది ఐరిష్ అన్ని
ఇప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక చరిత్ర. ఇంటి దగ్గరికే వచ్చి టోటల్గా అథెంటిసిటీతో ఒకటి బయోమెట్రిక్స్లో ఫింగర్ ప్రింట్ కానీ ఐరిష్ ద్వారా వాళ్ళ యాక్సెస్ తీసుకొని మొత్తం వ్యక్తిగత డీటెయిల్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా 100% ఫుల్ ప్రూఫ్గా జరుగుతాయి. ఎక్కడ కూడా ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా నేరుగా లబ్ధిదారులకు చేర్చే అవకాశం వస్తుంది. ఈ సర్వే యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క సిటిజన్ని ఎంపవర్ చేయాలి. అదే మాదిరిగా వారిని అన్ని విధాలా ఏ విధంగా ఆదాయం పెంచే మార్గం ఆలోచించాలనో అది ఆలోచించడం కోసం ఈ సర్వే చేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో ఈ యొక్క ఆధార్ సింక్రనైజేషన్ చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా సింక్రనైజ్ చేశారు. అందుకే మీరు చూస్తే ఇంటికెళ్ళి యాజ్ ఆన్ టుడే మొత్తం కూడా ఏదైతే ఉన్నాయో పెన్షన్లన్నీ ఇస్తున్నాం. ఈ పాస్ ద్వారా ఎసెన్షియల్ కమాడిటీస్ అన్నీ కూడా ఇస్తున్నాం. స్కాలర్షిప్లన్నీ కూడా ఆన్లైన్లో వస్తాయి. వీళ్ళు ఏ అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్కి నేరుగా జమ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బీమా పాలసీ కూడా చంద్రన్న బీమా పాలసీ పెట్టాం. అది కూడా డైరెక్ట్గా వెళ్లే పరిస్థితి వస్తుంది. అంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం, విత్తనాలు సబ్సిడీ ఇచ్చిన, ఎరువులు సబ్సిడీ ఇచ్చిన, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చిన, పిల్లలకు అంగన్వాడీలో భోజనం పెట్టిన, గర్భిణీ స్త్రీలకు మనం ఇచ్చే పౌష్టికాహారం ఇచ్చిన అన్నీ కూడా సింక్రనైజ్ చేస్తున్నాం. నేరుగా వాళ్ళకే అందే పరిస్థితి వస్తుంది. ఎక్కడా మిస్అప్రోప్రియేషన్ మాట లేకుండా పర్ఫెక్ట్గా జరుగుతుంది. అదే మరి హాస్టల్స్లో కాలేజీల్లో కూడా వాళ్ళకి ఇచ్చే అన్ని వస్తువులు, ఒక టెక్స్ట్ బుక్స్ ఇచ్చినా, లేకుంటే మధ్యాహ్నం ఎక్కడ వాళ్ళు భోజనం చేసినా, కడాన ఎన్టీఆర్ క్యాంటీన్లో భోజనం చేసినా కూడా ఇది ఆటోమేటిక్గా సింక్రనైజ్ అయిపోతుంది. ఎవరు భోజనం చేశారో రియల్ టైంలో తెలిసిపోయే పరిస్థితి వస్తుంది. అన్నీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. అదే మరి రెండోది మీరు చూసినప్పుడు ఈ సర్వే వల్ల సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ స్టేటస్ తీసుకుంటున్నాం. దీనివల్ల వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఆ ఫ్యామిలీ వెనుకబడి ఉందా, ఎట్లుంది, ఆర్థికంగా ఎట్లున్నారు, సామాజికంగా ఎట్లున్నారు, విద్యాపరంగా ఎట్లున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆ డీటెయిల్స్ ద్వారా రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. లబ్ధిదారులు అయితే గవర్నమెంట్ ఏమి ఇవ్వాలని వర్కౌట్ చేస్తాం. రెండో పక్కన వాళ్ళ యొక్క చదువును బట్టి, వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తులను బట్టి రాష్ట్రం మొత్తం ఒక ప్లానింగ్ చేస్తాం. ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఆలోచించాలో రాష్ట్రంలో ఒక ప్లానింగ్ జరుగుతుంది. మ్యాక్రో లెవెల్లో ప్లాన్ చేసి మైక్రో లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. అప్పుడు ఒక ఎంఏ చదివాడు, గమ్మునున్నాడు, ఆయనకు ఆ ఊర్లోనే ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేయగలుగుతాం, ఉపాధి ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం, ఇలాంటివన్నీ చేసే అవకాశం వస్తుంది. అదే మరిగా ఇవి సర్వేలకు అయినాక ఇప్పుడు ఏవైతే కొన్ని సర్వే పెట్టిన తర్వాత కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి, ఈ డేటా అంతా కాపు కమిషన్కి ఇస్తాం. బీసీ కమిషన్కి ఇచ్చి వైద్యనాథన్ కమిషన్ పంపించి వాళ్ళు అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఎవరెవరు ఎంత, ఇంకా ఫుల్ ప్రూఫ్ ఇది, ఎవరు కూడా దీన్ని విభేదించడానికి వీలు లేదు. ఆల్ డేటా పెట్టి రాష్ట్రంలో ఏ కులానికి ఏ ప్రాంతానికి ఎవ్వరికి అన్యాయం జరగకుండా
వాళ్ళని ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అదే మరి విద్యాపరంగా కానీ పైకి తేవడానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం ఈ డేటా మనకు వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన దీనివల్ల ఇది ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ఉపయోగించుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా అవసరం, ఎందుకంటే సెక్యూరిటీ కూడా అవసరం, డబ్బులుండవు కూడా అవసరం, డబ్బులు లేని వాళ్ళకి అవసరం. కాబట్టి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా ఓటర్స్ లో ఎట్లయితే ఎన్యూమరేట్ అవుతారో ఈ యొక్క సర్వేలు కూడా అదే మరి అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇది రాబోయే రోజుల్లో పేపర్లెస్ ఉంటుంది. ఇంక అన్ని కూడా ఆన్లైన్ లో వచ్చేసే ఇంక పేపర్ అనే మాట ఉండదు. ఎక్కడ పోయినా కూడా మీరు ఒక్క నిమిషం ఫలానా వ్యక్తి అంటే ఆటోమేటిక్ గా ట్యాగ్ అయ్యే పరిస్థితి వస్తుంది. పేపర్లెస్ ఉంటుంది. అదే మరి డైనమిక్ సర్వేగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటాం రియల్ టైంలో. మళ్ళీ అవసరమైతే ఎప్పుడైనా అవసరాన్ని బట్టి ఇది కూడా వస్తుంది. ఇప్పుడు సెన్సస్ కూడా అవసరం లేదు. సెన్సస్ కంటే బెటర్ డేటా మనం క్యాప్చర్ చేస్తున్నాం రియల్ టైంలో. కాబట్టి సెన్సస్ కంటే కూడా ఇంకా పగడ్బందీగా ఉంటుంది. సెన్సస్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డేటా వచ్చిన తర్వాత సెన్సస్ అవసరమా, రియల్ టైమే మనం సెన్సస్ చేసే పరిస్థితికి వస్తున్నాం. 10 ఏళ్లకు ఒకసారి ఈ యొక్క సెన్సస్ చేసి తద్వారా డేటా తీసుకోవడం కంటే రియల్ టైం తీసుకోవడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అది వర్కౌట్ చేయాలి. ఇది దేశంలో ఫస్ట్ టైం ఈ సర్వే మనం చేయడం, దేశంలోనే ఫస్ట్ టైం ఇది. ఇంత మునుపు నేను చెప్పినట్టు దీంట్లో మీరు చూసినప్పుడు నెంబర్ అంతా కూడా మీరు చూశారు. న్యూ హౌస్ నెంబర్ ఇస్తాం. ఇప్పుడు ఇచ్చింది తాత్కాలికమైన నెంబర్ ఇచ్చాం. రాష్ట్రంలో అన్ని కుటుంబాలకి అన్ని ఇండ్లకు హౌస్ నెంబర్ వచ్చేస్తుంది. అందులో నుంచి మీరు చూసినప్పుడు ఆ ఫ్యామిలీ ట్రీ కూడా వచ్చేస్తుంది. అంటే నేనున్నాను, మా ఇంట్లో నా వైఫ్ ఉంది, అదే మాదిరిగా నా కొడుకున్నాడు, మా డాటర్ ఇన్ లా ఉంది, కోడలు ఉంది, అదే మాదిరిగా గ్రాండ్ సన్ ఉన్నాడు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఈ డీటెయిల్స్ ఎవరెవరు రిలేటెడో రాష్ట్రంలో ఉండే 4,90,00,000 మంది మొత్తం ఏ విధంగా కుటుంబ డీటెయిల్స్ ఏంటి, ఆ కుటుంబానికి ఏ బెనిఫిట్స్ వస్తున్నాయో అన్ని కూడా సింక్రనైజ్ అయిపోతాయి. రేషన్ ఇస్తున్నామా, పెన్షన్ ఇస్తున్నామా, స్కాలర్షిప్ ఇచ్చామా, ఇంకోటి ఇచ్చామా, ఏమి ఇచ్చాం, మొన్న ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ ఎంత ఇచ్చాం, లేదంటే డాక్రా రుణమాఫీ ఎంత ఇచ్చాం, అన్ని కూడా డీటెయిల్స్ అన్ని వస్తాయి. దీంట్లో కాంప్రహెన్సివ్ గా ఇచ్చే బెనిఫిట్స్ వస్తాయి. మొత్తం కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. దానికి కూడా ఇది దోహదం చేస్తుంది. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఈ ఆధార్ నెంబరు ఫర్ మైనర్స్ కూడా ఇస్తున్నాం. ఈసారి చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి ఆధార్ నెంబర్ ఇచ్చేస్తాం. ఎంతమంది రాష్ట్రంలో ఉన్నారు, 10 రోజుల పిల్లలు ఎంతమంది ఉన్నారు, లేకపోతే 90 సంవత్సరాల పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ నేమ్ వైజ్ ఉంటే వాళ్ళకి ఎలాంటి నీడ్స్ ని మనం ఏర్పాటు చేయాలి, ఎలాంటి అవసరాలు వాళ్ళకి చేయాలి. టీకాలు వేసుకున్నారా, అవి కూడా ఆటోమేటిక్ అయిపోతాయి. 10 రోజులు వేసుకున్నారా, వాళ్ళకి పౌష్టికాహారం ఏంటి, అవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ అనేది తీసుకుంటాం. అవన్నీ కూడా వస్తాయి. అదే మరి ఇంకో పక్కన ఈ బ్యాంక్ అకౌంట్ కూడా దీంట్లో ఓపెన్ చేసేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇవ్వాలంటే, ఏదైనా డబ్బులు ఇవ్వాలంటే డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతే సింగిల్ చెక్, ఇంకెవరు దయాదాక్షణాలు అవసరం ఉండదు. అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అన్ని పనుల్లో కూడా చంద్రన్న బీమా పాలసీ కూడా దీంట్లో పెట్టేస్తున్నాం. మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసేస్తున్నాం. మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసి ఎప్పుడు మెసేజ్ పంపించాలంటే నేను నీకు పెన్షన్ ఇచ్చాను తీసుకోమని డైరెక్ట్ గా పంపిస్తాను. తీసుకుని ఉంటే ఆ డబ్బులు సద్వినియోగం చేసుకోమని ఆటోమేటిక్ మెసేజ్ పంపిస్తాను. అంటే ఇంకా ఎవరు బస్ టికెట్ లేకపోతే మీకు షాపింగ్ ఏది కావాలంటే చేసుకునే అవకాశాలు వచ్చేసాయి. అది ఒకటి వచ్చింది. ఇదే కాదు, డ్రోన్స్ వచ్చేసాయి. అదే మరి డివైసెస్ సెన్సార్స్ ఎంత ఇదిగా వచ్చాయంటే టోటల్ సెన్సార్స్ విశాఖపట్నంలో ఏ లైట్ పనిచేస్తుంది, ఏ లైట్ పనిచేయలేదు, ఎన్ని ఆఫ్ అయినాయి, ఎన్ని కాలిపోయినాయి, నేను రియల్ టైం సర్వీస్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నా. అదే మరిగా మీరు రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఎంత గ్రౌండ్ వాటర్ ఉందో నేను చెప్పగలుగుతున్నా. ఏ చెరువులో ఎంత వాటర్ ఉందో ఆ చెరువు వాటర్ కూడా చెప్పగలుగుతాను. దాన్ని కూడా కంప్యూటరైజ్ చేసేసాను. రియల్ టైంలో రెయిన్ఫాల్ ఎంత పడింది, లేకపోతే వాతావరణం ఎట్లుంది, లేకపోతే మీరు చూస్తే ఎండ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. మూడోది డ్రోన్స్ వచ్చేసాయి. డ్రోన్స్ మీరు చూస్తే మన ఇంటికి పంపించి మీరు అందరూ ఇక్కడ ఉంటే ఎవరెవరు ఇక్కడ పనిచేస్తున్నారు నేను కంట్రోల్ రూమ్ నుంచి పంపించి చెక్ చేసుకొని పలానా ఉన్నాడని చెప్పి ఆటోమేటిక్ గా ఐడెంటిఫై చేయొచ్చు. అవి కూడా వచ్చేసాయి. అవే కాదు, రోబోటిక్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీరు చేసే పని మీరు చేయక్కర్లా, రోబోట్స్ చేస్తున్నాయి. అది కూడా వచ్చేసింది. ఆపరేషన్లు చేస్తున్నాయి. ఇంటెలిజెంట్ రోబోటిక్స్ వచ్చేసాయి.
అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ప్రపంచం అంతా ఇంటెలిజెంట్ రోబోటిక్స్ వచ్చేసాయి, అవి కూడా వచ్చేసాయి. ఇంకొక పక్కన మెషిన్ లెర్నింగ్ వచ్చేసింది. మెషిన్ లెర్నింగ్ అంటే ఇవన్నీ డేటా పెడితే నువ్వేమనుకుంటున్నావు ఏంటి, దానికి సొల్యూషన్స్ మెషిన్ ఇస్తుంది. డేటా మనం ఇస్తే సొల్యూషన్స్ 99% అక్యురసీతో డెసిషన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. దీనిపైన మనం ఎంత ఉపయోగించుకుంటే అంత ఫాస్ట్గా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. రిసోర్సెస్ సద్వినియోగం అవుతాయి, సమర్థత పెరుగుతుంది. ఈ ఆఫీస్ పెట్టాం, ఈ క్యాబినెట్ పెట్టాం, ఎక్కడ ఏ గ్రీవెన్స్ వచ్చినా ఇప్పుడు నా దగ్గర గ్రీవెన్సెస్ కూడా తగ్గిపోయినాయి, కొద్దిగా వస్తున్నాయి. ఇంకా అవన్నీ అయిపోతే గ్రీవెన్సెస్ తగ్గిపోతాయి. మామూలు వ్యక్తుల యొక్క జీవితాలు చాలా సులభం అయిపోతుంది. హర్డిల్ ఫ్రీ, టజల్ ఫ్రీ, ఏమి టెన్షన్ లేకుండా శుభ్రంగా పనిచేసుకుంటూ హ్యాపీగా ఉంటూ సినిమా పోవాలంటే సినిమా పోవచ్చు, ఏదైనా పబ్లిక్ కాంటాక్ట్ కావాలంటే మీతో కలవాలనే కానీ లేకుంటే అన్ని కూడా మీకు కమ్యూనికేట్ చేయొచ్చు. రేపు నేను మా వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంటే మీ ఆఫీసులో మీరు కూర్చుంటే నేను ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ సెంటర్ చేయొచ్చు. మీరు ఊరికి వచ్చి డీజిల్ తీసుకొచ్చి కారుల్లో వచ్చి పెట్రోల్ పెట్టి పొల్యూషన్ క్రియేట్ చేసి మా ఇంటి దగ్గర అంతా లేనిపోయిన ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఇవన్నీ ఏమీ అవసరాలు ఉండవు. ఆ స్టేజ్కి రీచ్ అవుతున్నాం టెక్నాలజీ. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ. ఐ వాంట్ టెల్ యూ వెరీ క్లియర్లీ. ఇది ఎవరు కూడా ఆపాలంటే ఆపేది కాదు. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్గా తయారయ్యాం. ఫైబర్ గ్రిడ్ తీసుకొచ్చాం. నెక్స్ట్ మంత్కి ఎవ్రీ ఇంటికి 15 MPPS వచ్చేస్తుంది. అదే మాదిరిగా మొత్తం అనుసంధానం ఈ ప్రగతి ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది 100% ఇవన్నీ ఇప్పుడు ఈ సర్వేతో రేపు రాబోయే రోజులు ఎవ్రీథింగ్. నేను పొలంలో పోయి సాయిల్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ పెడితే ఆటోమేటిక్గా ఆ సాయిల్ యొక్క పరిస్థితి క్లౌడ్కి వెళ్ళిపోతుంది. మీ ఇంటికి వచ్చి మీ ఆరోగ్యం గురించి చేస్తే మీ ఇన్ఫర్మేషన్ క్లౌడ్కి వెళ్ళిపోతుంది, మీ హెల్త్ ఇన్ఫర్మేషన్. అక్కడి నుంచి డాక్టర్స్ వైద్య పరీక్షలు అన్ని కూడా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇది ఇస్ ఏ వెరీ వెరీ వినూత్నమైన కార్యక్రమం. ఎవరు ఊహించిన కార్యక్రమాలు ఇవన్నీ ప్రపంచం మొత్తం వస్తున్నాయి. ఏ కొద్ది దేశాల్లో జరిగాయో లేదో తెలియదు కానీ వాళ్ళందరికంటే మనం లీడ్ చేస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. సత్యనారాయణ గారిని, ఇక్కడ ఐటీ సెక్రటరీ, సిఎస్ అందరినీ అభినందిస్తున్న అధికార యంత్రాంగాన్ని.